అందరికీ నమస్కారం. బాగున్నారా? బాగుండాలి. ఓకే. ఇప్పుడు దాకా ఆయుర్వేదం కవర్ చేసుకున్నాము. అంటే జస్ట్ ఇంట్రడక్షన్ అన్నమాట. ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి ఒక చిన్న టిప్ చెప్తాను. ఎందుకంటే ఎక్కువ మనకి దైనందిక జీవితంలో మెయిన్ మనీ కావాలి కదా! మనీ లేకపోతే వితౌట్ మనీ వి కాంట్ ఎనీథింగ్ కదా! మనీ లేకపోతే ఏది జరగదు. పొద్దున పాలవాడి నుంచి చివరికి చనిపోతే బాక్స్ దాకా గూడా మరి అప్పుడు ఇంకా ఎక్కువుంటాయి. ఆ టైంలో మనీ అనేది ఎక్కువగా మనకి రోల్ ప్లే చేస్తదనమాట. అయితే చాలా మందికి సౌత్ ఇండియాలో కొంచెం అవేర్‌నెస్ తక్కువనే చెప్పాలి. నార్త్ ఇండియాలో స్టాక్ మార్కెట్ గురించి బాగా తెలుసనమాట. స్టాక్ మార్కెట్ అంటేనే అబ్బో! లక్షలు లక్షలు కావాలేమో అని చెప్పేసి అపోహ. మీరు 500తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి. అది కూడా నేను ఎస్పెషల్లీ యాస్ ఎ వుమెన్‌గా నేను సర్వైవ్ అవుతున్నాను. మీన్‌వైల్ చిన్న చిన్న ఆహ్, మధ్య తరగతి వాళ్ళు గానివ్వండి, బిలో పావర్టీ లైన్ వాళ్ళు గానివ్వండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనీ అనేది 20, 30 వేలు ఈజీగా ఎర్న్ చేస్తున్నారు. అయితే ఆ మనీని మనము ఎలా దాచుకోవాలి? అట్లాగే క్రెడిట్ కార్డ్స్ విపరీతంగా వాడేస్తున్నారు. క్రెడిట్ కార్డ్స్ కూడా రేపటి డబ్బుల్ని ఇవాళ తినేయడం చాలా డేంజరస్ అండి. క్రెడిట్ కార్డ్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రేపు వచ్చే నెల డబ్బుల్ని ఈ రోజే ఖర్చు పెట్టుకోవడం. అది అసలు మంచిదే కాదన్నమాట. మనము రేపటి నెలకి, ఆ తర్వాత నెలకి పొదుపు చేసుకోవాలి. అంటే ఆ టైంలో గూడా మనం ఈజీగా ఎలా సర్వైవ్ అవ్వాలో దాచుకోవాలి. అది కదా! డబ్బు లేకపోతే మనీ ఈస్ ద పవర్. మనీ లేకపోతే పవర్ ఉండదు. ఎప్పుడైతే పవర్ ఉండదో భయమేస్తది. సో, నేను యాస్ ఎ వుమెన్‌గా చెప్తున్నాను. మనీని కనీసం నెలకొక 500 నుంచి దాచుకోండి. రూ. 500 నుంచి మీరు అప్ టు మీ యొక్క పాకెట్ పర్మిట్ చేసినంత వరకి మీరు ఖచ్చితంగా దాచుకోండి. ఎస్పెషల్లీ వుమెన్స్‌కి నేను నెక్స్ట్ రాబోయే క్లాసుల్లో గూడా నేను చెప్తాను. అట్లాగే ఆయుర్వేదం గురించి కూడా క్లాసెస్ చెప్తాను. నాకు భూలక్ష్మి వెంకోటిస్ ఆయుర్ ఫార్మసీ గూడా నేను త్వరలో రిజిస్టర్ చేస్తున్నాను. అట్లాగే మందుల గురించి గూడా చెప్తాను. మరి మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే గూడా నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. మీరు లైవ్‌కి గూడా రావచ్చు. మీరు అన్నీ చేసుకొని మంచి పీస్‌ఫుల్‌గా హెల్త్, వెల్త్ హ్యాపీగా ఉండాలని ఐ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.